చేసిన హంగామా. షిన్చాన్ త్వరగా బ్రేక్ఫాస్ట్ తినేయ్. ఈ రోజు నువ్వు తప్పకుండా స్కూల్ బస్ లోనే స్కూల్ కి వెళ్ళాలి. ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నారు? నేను ఈ రోజు హిమవర్ని తీసుకుని రెగ్యులర్ చెకప్ కు వెళ్ళాలి. అందువల్ల నేను నిన్ను స్కూల్లో దిగబెట్టే టైము నాకు లేదు. ఓ అలాగా. ఏమిటిది, ఈ రోజు బస్సు ఎందుకు రాలేదు? ఎందుకమ్మా మీరు అంత గట్టిగా అరిచారు? అయ్య బాబోయ్, నేను మర్చిపోయాను. ఈ రోజు స్కూల్ ఓపెన్ డే. ఏంటి మంకీ కానా? ఓపెన్ డే అంటే పేరెంట్స్ అందరూ వెళ్లి స్కూల్ ఎలా ఉందో చూస్తారు. ఓహో, అందుకేనా ఈ రోజు బస్సు రాలేదు. అయితే మన ఇద్దరమే కలిసి స్కూల్ కి వెళ్ళాలి. నాతో స్కూల్ కి రావడానికి ఎందుకంత బాధపడుతున్నారు? అలా అంటావేంటి? హిమవర్ని చెకప్ కి తీసుకెళ్లాలిగా. అయితే ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదని లీవ్ పెడతాను. లేదు, అలా చేయకూడదు. ఏం చేయాలో తెలియట్లేదే. సరే అయితే నేను తనతో వెళ్తాను. అది వర్కౌట్ అవ్వదు. నేను తనతో స్కూల్ కు వెళ్తాను. ఏమిటి మావయ్య మీరా? అయినా మీరు ఇంత త్వరగా ఇంటికి వచ్చేసారేంటి? బస్సు త్వరగా వచ్చేసింది, అందుకనే నేను త్వరగా వచ్చేసాను. ఈ రోజు షించాన్ తో పాటు నేను స్కూల్ కు వెళ్తాను. ఓ తాతయ్య సరిగ్గా చెప్పారు. అక్కర్లేదు. ఎందుకని? మీరు వెళ్ళకూడదు అంతే. నా మనవడు స్కూల్లో ఆడుకోవడం చూసే అదృష్టం నాకు లేదా? తాతగా నేను దానికి కూడా నోచుకోలేదా? అవును తాతయ్య, మీరు నాతో స్కూల్ కి రావాల్సిందే. నా ఆటలు పాటల్ని చూడాల్సిందే. అలాగే షించాన్, కానీ నువ్వేమి దిగులు పడకు. సరే మేము బయలుదేరతాం. పదండి స్కూల్ కి వెళ్ళి అదరగొడదాం. అవును, మనం దుమ్ము రేపేయాలి. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈయన స్కూల్ కి వెళ్ళి ఏం చేస్తారో ఏమిటో. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. సరే, నేను వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి. షించాన్, నీ స్కూల్ కి ఎలా వెళ్ళాలి? కుడి పక్కకు వెళ్ళి ఇట్లా లెఫ్ట్ తీసుకెళ్ళాలి. అలాగే. మీరు భలే పరిగెడుతున్నారు తెలుసా? మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. బాగా కష్టపడండి. ఇలా చూడు మసా, ఈ షీట్ మొత్తం యూజ్ చేసి డ్రా చేయొచ్చు, సరేనా? అలాగే. ఓ మనం వచ్చేసాం. హలో ఫ్రెండ్స్, ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించండి. రండి రండి, లోపలికి రండి. అవును, లేట్ గా వచ్చినా అందరిలో ఫస్ట్ నేనే వస్తాను. సారీ మేడం, ఈ రోజు కొంచెం లేట్ అయింది. వాళ్ళ అమ్మకి ఏదో ముఖ్యమైన పని ఉందట, కాబట్టి తనకి బదులుగా నేను వచ్చాను. నా పేరు జినోస్కే. నేను అకిటాలో ఒక స్టార్ ని. అవునవును. ఇదిగోండి, ఇది నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ అన్ని ఉన్నాయి. కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓహో, ఈ రోజు వాళ్ళు బొమ్మలు గీస్తున్నారా? ఓహో, పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ అమ్మల బొమ్మలు గీయాలన్నమాట. ఓహో, మీ అమ్మగారు కూడా అస్సం ఇలాగే ఉన్నారు. ఎదురు సేమ్ టు సేమ్. ఆవిడెక్కడున్నారో ఇప్పుడు నేను కనిపెడతాను. మీరే. మిస్ చాలా కరెక్ట్ గా కనిపెట్టారు. అంటే మిమ్మల్ని చూడగానే ఆ పిల్లాడు మీ అబ్బాయేనని అర్థమయ్యింది. మేమిద్దరూ ఒకేలా ఉంటామని చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓ, ఎవరో మోడల్లా ఉన్నారే కదా. నేను మా అమ్మగారు ఒకేలా ఉంటామని అందరూ అంటూ ఉంటారు. మీ అమ్మ ఎవరో కనిపెడతాను ఉండు. ఎవరే ఉంటారు? వాళ్ళమ్మని నేనే మోడల్లా ఉంటాను. ఈవిడే నేని వాళ్ళ అమ్మగారు. నేనే గీసినట్టు లేదు కదా వారు చెప్పింది. ఓ ఆవిడేనా? నేని మీ అమ్మ ఎలా ఉంటుందో అలాగే గీయాలి. ఇలా చూడండి షించాన్ తాతయ్య గారు, మీరు అక్కడ నిలబడి మాట్లాడకుండా ఇక్కడ చూస్తూ ఉండాలండి. ఓ అలాగే, వెళ్ళి చూస్తూ ఉంటానులే. ఓ దయచేసి జరగండి. పిల్లలు అందరూ త్వరగా డ్రాయింగ్ ఫినిష్ చేయాలి. ఇంటికి షించాన్ ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉన్నాను. అయిపోయింది.
ఏంటది షించాన్, నువ్వు ఇంకా బాగా డ్రా చేయొచ్చు కదా. మా అమ్మగారి నిజమైన బొమ్మకి ఇస్తే మీరెవరూ తట్టుకోలేరు. అయినా ఆడవాళ్ళందరూ అందంగా లేకపోయినా వాళ్ళు చాలా అందంగా ఉన్నారని అనుకుంటూ ఉంటారు కదా. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ క్లాస్ లో పిల్లలు మేమంతా కలిసి డాన్స్ చేయబోతున్నాం. సో పేరెంట్స్ అందరూ కూడా హాల్ కి వచ్చేయాలని కోరుకుంటున్నాను. అదరగొట్టేశారు తాతయ్య. తాతయ్య మజాక. ఎక్స్క్యూజ్ మీ, మనం ఇప్పుడు హాల్ కి వెళ్దామా? నీ కోసం నేను ఇస్తున్న బహుమతి నువ్వే. ఇది నేనంటే నమ్మలేకపోతున్నాను. పికాసో కంటే అందంగా గీశాను కదా. తాతయ్య మీరొక మంచి కళాకారుడు. థ్యాంక్స్ మనవడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇతని త్వరగా పంపించేస్తే బెటర్. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా మాతో జాయిన్ అయ్యి ఓక్లహోమా మిక్సర్ ఫోక్ డాన్స్ లో పాల్గొనాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందరూ రండి. అమ్మయ్య, వచ్చేసాను. ఇలా చూడండి, మా షించాన్ కూడా మీ అబ్బాయి లాగే చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. దాందే ఉందండి, షించాన్ కూడా మా అబ్బాయి లాంటి వాడే. నాకు మసావెంతో షించాన్ కూడా అంతే. ఓ, మీది చాలా పెద్ద మనసు. హలో. హలో. ఏంటి మేడం, నాతో డాన్స్ చేయరా? నేను ముసలివాణ్ణి అయిపోయాననుకుంటున్నారేమో. ఎప్పటికీ బ్రేక్ డాన్స్ అదరగొట్టేస్తాను తెలుసా. హాయ్. సరే, నువ్వు పేరెంట్స్ లైన్ లోకి ఎందుకు వచ్చావు చెప్పు. కజామా, నువ్వు మరీ స్ట్రిక్ట్ గా ఉన్నావేంటి? నీతో డాన్స్ చేయడానికి నేను వచ్చాను కజామా. ఇలా ఇంకోసారి చేయకు. ఎక్స్క్యూజ్ మీ, పేరెంట్స్ లైన్ లోకి వెళ్ళుంటారా ప్లీజ్? ఓ, అయితే నువ్వు కూడా డాన్స్ చేస్తావా? అది నా ఉద్దేశం ఏమిటంటే. మేడం, నవ్వు నవ్వు, స్మైల్. సారీ మేడం, కొంచెం లేట్ అయ్యింది. ఓ అమ్మా, మన డాన్స్ చేద్దాం రండి. అయిపోయిందా? హలో, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఓ, హలో బాస్. మిమ్మల్ని కలిసి చాలా కాలం అయ్యింది. మమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మిమ్మల్ని ఇంతకాలం కలవనందుకు నన్ను తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నేను అకిటా ఉంటున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు? విచిత్రంగా చేస్తున్నాడు. అటువంటిదేమీ లేదు మావయ్య గారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఆయన బాస్ కాదు, ఈ స్కూల్ కి ప్రిన్సిపాల్. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు నన్ను బాగా పిలుస్తుంటే బాగుంది. ఏదో సినిమాలో ఇలాంటి సీనే వచ్చింది, అందుకే కావాలని అలా పిలిచాను అంతే. మావయ్య గారు మీరు సారీ. పర్వాలేదు. సారీ మేడం, సారీ మేడం, సారీ మేడం, సారీ మేడం. యా. అలసిపోయాను. నాన్న ఫౌంటైన్ పెన్ కనపడ్డలేదు. ఎక్కడుంది?